హాయ్ నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను కీమా దొండకాయ వేసి కర్రీ చేయబోతున్నాను. అసలు అద్భుతమైన టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. ఇట్లా నాన్ వెజ్లో ఒక్కొక్క రకమైన కూరగాయలు వేసి అప్పుడప్పుడు వండుతుంటే నోటికి ఎంతో టేస్ట్, అసలు మంచి హెల్దీకరంగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఒక పావు కిలో దొండకాయలు మంచిగా కడిగి తీసుకున్నాను. పావు కిలో మటన్ తీసుకున్నాను. మటన్ కూడా మంచిగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండు కట్ చేస్తాను. ఈ కీమా జార్లో వేసి గ్రైండ్ చేసిన, చూడండి ఇది నల్లి ఉంది, అది కూడా వేసేస్తాను. దొండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మామూలుగా మీడియం సైజువి 2 ఉల్లిగడ్డలు కట్ చేసిన, ఒక పావున్నర నూనె వేసి ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు వేసిన. ఉల్లిగడ్డలు కొంచెం కలర్ కొంచెం మారినాక ఈ మనం గ్రైండ్ చేసుకున్న ఈ కీమా వేసేస్తున్నా. కీమా చూడండి ఒక నల్లి కూడా వచ్చింది అందులో, ఆ నల్లితో పాటు వేసేస్తున్నా. కీమా కొంచెం ఒక 2-3 నిమిషాలు ఇట్లా ఉడకాలి, ఎందుకంటే అందులో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ మొత్తం ఇంకిపోతాయి. ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు, 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలపాలి. మంచిగా కలిపేసి చూడండి, కర్రీ కూడా మనకు ఒదిగి వస్తుంది, టేస్ట్ అనేది కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్నర అంత కారం వేస్తున్నా. ఈ స్పూన్ చూడండి కొంచెం టీ స్పూన్ కంటే పెద్దది అన్నట్టు, టేబుల్ స్పూన్ లాగా ఉంటుంది. ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు, నేను రాళ్ళ ఉప్పు వేసాను, ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు. మంచిగా కలిపేసి కారం వేసినాం కదా, కొంచెం మంచిగా కలిపి 1 నిమిషం తర్వాత 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాం అంతే. ఎందుకంటే మనకు ఉడకాలి కదా మటన్, అసలు వాటర్ వేయలే కదా. ఇది మంచిగా మూత పెట్టేసి ఇప్పుడైతే మూత తీసి చూస్తున్నా, చూడండి వాటర్, ఆ గ్లాస్ వాటర్ మొత్తం ఇంకే వరకు ఉడకనివ్వాలి. ఆ గ్లాస్ వాటర్ అయిపోయినాయి కదా, మంచిగా ఉడికింది మటన్ అనేది, మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ దొండకాయలు వేస్తున్నాం. ఈ దొండకాయలు వేసేసి మంచిగా కలిపి మూత పెట్టేసి చిన్న మంట మీదనే ఉడకనివ్వాలి. చిన్న మంట మీద ఉడికితేనే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. మూత పెట్టేసి చూడండి, మధ్యలో అడుగంటినట్టు అనిపిస్తే కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే 1 స్పూను ధనియాల పౌడర్, నిండా వేయలేదు, నార్మల్గా ధనియాల పౌడర్, ఇంకా కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయటమే. దొండకాయ కీమా ఎంత టేస్ట్ ఉంటుందంటే అండి, ఇంతవరకు ఇది యూట్యూబ్లో ఎవరు పెట్టకపోవచ్చు, ఇది పాతకాలం నాటి కర్రీ అన్నట్టే, చాలా బాగుంటుంది ఈ టేస్ట్. మీరైతే ఒకసారి చూడండి, ఎంత టేస్ట్ ఉంటుందంటే అసలు అన్నం మొత్తం ఒక మెతుకు కూడా మిగిలించకుండా తింటారు. ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది, ఇంకా సూపర్. చపాతీలోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. మొత్తం అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేస్తున్నా, ఇంకా కలిపి కూడా చూపిస్తాను, అన్నంలో కలిపి చూపిస్తాను. సూపర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, అసలు వదలరు. టమాటా, మెంతి కూర, కీమా చాలామంది వండే ఉంటారు, కానీ ఈ దొండకాయ మాత్రం చాలామందికి తెలియదు. ఈ దొండకాయ కీమా ఒక్కసారి వండండి, చాలా టేస్ట్ ఉంటుంది, అసలు అదిరిపోతుంది. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూడండి ఫాతిమాస్ కిచెన్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ వల్లనే నేను ఎంతో దూరం వెళ్ళొచ్చు. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో కర్రీ, సూపర్గా ఉంది కర్రీ. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం.